మత మార్పిళ్ళు దీని మీద దేశంలో ఎప్పటికీ పెద్ద చర్చ జరుగుతూనే ఉంటుంది. సో ముఖ్యంగా క్రైస్తవంలోకి మారమని అట్లాంటి అంటే ఊర్లు పట్టుకొని తిరిగే సందర్భాలు చూసినాం. అయితే ఈ ఇస్లాంలోకి మారమని కూడా చాలామంది మత మార్పులు చేస్తున్నారనే వాదనలు కూడా చూస్తున్నాం. ఇట్లా కానీ కేవలం ఎక్కడ కూడా హిందూ మతంలోకి మారమని ఎక్కడ కూడా బలవంతంగా హిందూ మతంలోకి మార్చిన సందర్భాలు అయితే మనం ఎక్కడ చూడలే. ఎందుకంటే మెజారిటీ హిందువులు ఉన్న ఈ దేశంలో సో వాళ్ళు ఏదైనా లోలో ఉన్నప్పుడు, ఏదైనా కష్టాల్లో ఉన్నప్పుడు హిందువులు కానీ ఎవరైనా పేద మహిళలు, పేదోళ్ళు, చిన్నపిల్లలు లేకపోతే వృద్ధులు ఎవరైనా జరంత లోలో ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు వాళ్ళని క్యాచ్ చేస్తారు. వాళ్ళకు మెంటల్గా వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి ఇతర మతాల్లోకి మారుస్తున్నటువంటి సందర్భాలు అయితే చూస్తున్నాం. ఇప్పుడు ఒక ఘోరమైన రాకెట్ బయటపడ్డది. బ్రాహ్మణ మహిళను ఇస్లాంలోకి తెస్తే 16 లక్షలట. ఒక బ్రాహ్మణ మహిళ అంటే ఏ మతం వల్ల వాళ్ళకి తెస్తే అంత రేట్ అన్నట్టు రేటు కట్టిరు మొత్తానికి. సిక్కు క్షత్రియులు అయితేనేమో 12 లక్షలట, ఓబీసీ అయితేనేమో 10 లక్షలట. సో అంటే వాళ్ళు ఈజీగా వచ్చేస్తారు కాబట్టి, బ్రాహ్మణులు జర కష్టం తీసుకురావడం కాబట్టి వాళ్ళకి 16 లక్షలు అన్నట్టు. అంటే ఒక్కొక్క మతానికి ఇంత రేటు కట్టిరు ఇస్లాంలోకి రావడానికి. సో యూపీలో బయటపడ్డ అక్రమ మత మార్పిల్ల రాకెట్ చంగూర్ బాబా అతని అనుచరులు అరెస్ట్ అట. ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్తని చెప్పుకున్న చంగూర్ బాబా, ఈయన చంగూర్ బాబా అనట. సో మత మార్పులకు పాల్పడుతుండు. పేదలు, నిస్సహాయాలు, వెనుకబడిన వర్గాలకు చెందిన వారు, వితంతువులు, కష్టాలు ఉన్నవారు, మరీ ముఖ్యంగా హిందూ మహిళలు, మైనర్ బాలికలే లక్ష్యం. ప్రేమ పేరుతోనో మరో మార్గంలోనో వారికి దగ్గరవ్వడం, భయపెట్టో, బెదిరించో, బ్రెయిన్ వాష్ చేసో ఏదో ఒక మార్గంలో వారిని ఇస్లాంలోకి మారేలా చేయడం, ఇది అక్రమ మత మార్పిల వ్యవహారంలో అరెస్ట్ అయిన ఉత్తరప్రదేశ్ చెందిన చంగూర్ బాబా అలియాస్ జమాలుద్దీన్ అలియాస్ పీర్ బాబా. జమాలుద్దీన్ కా బేట కమాలుద్దీన్ కా బేట ఇంకేదో ఉంటుంది చూడు, అది సినిమా ఉన్నట్టు. సో చీకటి బాబా దందానట. బ్రాహ్మణ మహిళని మతం మారిస్తే ఇంత, సో వితంతువు అయితే ఇంత అని రేటు పెట్టి తన అనుచరులకు పెద్ద మొత్తంలో డబ్బులు ఎరవేసి చంగూర్ బాబా వారితో మత మార్పులు చేయించేవారు. ఒకప్పుడు సైకిల్పై తిరుగుతూ తాయత్తులు అమ్ముకున్న చంగూర్ బాబా ఈ అక్రమ మత మార్పుల దందాతో కోట్లకు పడగెత్తాడు. వాము కోట్లేనట. మరి అన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మత మార్పిడి చేస్తే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? దాని మీద ఖచ్చితంగా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఏ మతం వల్ల అయినా ఇంకొకరిని వాళ్ళ మతంలోకి మారాలని బలవంత పెట్టో ఇబ్బంది పెట్టే అవకాశం అట్లాంటి పరిస్థితులు ఉండద్దు. ఎవరు నచ్చిన మతంలో వాళ్ళు ఉండాలి. అంతేనా తన దందా గుట్టు బయటపడకూడదని ఆర్ఎస్ఎస్ పేర్లు కూడా వాడేసిండు. అధికారులు, రాజకీయ నాయకులు, ప్రముఖులను కలిసినప్పుడు తాను ఆర్ఎస్ఎస్ సీనియర్ కార్యకర్తలని, నాగ్పూర్ కేంద్రంగా ఉన్న భారత్ ప్రతికార్త్ సేవా సంఘ్ అవధ్ విభాగ ప్రధాన కార్యదర్శి అని చెప్పుకునేవాడు. తన లెటర్ హెడ్ల పైన ప్రధాని మోడీ ఫోటో కూడా ముద్రించాడు. కాగా యూపీలోని బలరాంపూర్ జిల్లాలో అక్రమ మత మార్పిల రాకెట్ను ఛేదించిన ఆ రాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు చంగూర్ బాబా అతని అనుచరులను అయితే జూలై 6న అరెస్ట్ చేశారు. సో మత మార్పిల కోసం తన అనుచరులకు చంగూర్ భారీగా నజరాలు ఇచ్చినట్టు పోలీసుల విచారణలో గుర్తించారు. బ్రాహ్మణ మహిళలను ఇస్లాంలోకి మతంలోకి మారిస్తే 16 లక్షలు, సిక్కు క్షత్రియ మహిళలను మారిస్తే 12 లక్షలు, ఓబీసీ మహిళలను ఇస్లాంలోకి మారిస్తే 10 లక్షల చొప్పున నజరానాలు ఇచ్చేవాడు. ఈ వ్యవహారంపై ఈడీ కూడా దృష్టి సారించింది. చంగూర్కు ఇంత డబ్బు ఎలా వచ్చిందని ఆరా తీయగా ఇస్లామిక్ దేశాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు చంగూర్ అతని అనుచరులకు అందించినట్టు కనుగొన్నారు. 40 బ్యాంకు ఖాతాల ద్వారా 106 కోట్లు అక్రమంగా సంపాదించినట్టు గుర్తించారు. చూసిరా, మన దేశంలో ఏం జరుగుతుందో ఒక్కసారి ఇట్లాంటి బయటపడ్డప్పుడు వెళ్తాయి. ఇదో పెద్ద స్కామ్ అన్నట్టే. సో ఒకప్పుడు రెహా మాఫీ అనే గ్రామ సర్పంచ్గా పనిచేసిన చంగూర్ ఆ గ్రామ శివార్లోని దర్గా పక్కన నిబంధనలకు విరుద్ధంగా 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ భవంతి కట్టాడు. అధికారులు దాన్ని కూల్చివేశారు. ఇక విదేశాల నుంచి అందిన సొమ్ముతో చంగూర్ ఉగ్రవాద శిక్షణ కేంద్రాన్ని కూడా నడిపినట్టు పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొనడం గమనార్హం. సో ఉగ్రవాద శిక్షణ కూడా జరిగిందట. సో మరి ఈయన మీద ఎట్లాంటి చర్యలు ఉండబోతాయి? ఎట్లా యూపీ కాబట్టి అయిపోయింది, కథమే. ఇక దాంట్లో పెద్ద డిస్కషన్ అవసరం లేదు. యూపీ అంటే అయిపోయినట్టే. సో ఇది మతం మారిస్తే వస్తున్నటువంటి డబ్బులట.